అటు మనల్ని ప్రాణంగా పెంచిన అత్తయ్యని దృష్టిలో పెట్టుకొని ప్రాణం కన్నా మిన్నగా నిన్నే ప్రేమించిన వదినని దృష్టిలో పెట్టుకొని కాస్త ఆలోచించి ప్రవర్తించు. లేఖ వదినని చేసుకోవడమే నేను కోరుకుంటున్నాను. తర్వాత నీ ఇష్టం. అమ్మా దీప్తి, ఏమో అనుకున్నాను. దీప్తి ఆదిత్యను బాగానే అడిగింది. ఆదిత్య ఆలోచనలో పడ్డాడు. మనసు మార్చుకునేలా చెయ్యి దేవుడా. ధరణి పెళ్లి కొప్పుకుంది. ఆదిత్య జీవితం ఆనందంగా సాగుతుంది అనుకున్నా. ఈ చంద్రలేఖ బ్లాక్మెయిల్ మొదలుపెట్టి దీప్తి ఇలా మాట్లాడిందంటే అంతా తల్లి కూతుల ట్రైనింగే. వాళ్ళు సుఖపడరు, అవతల వాళ్ళని సుఖపడనివ్వరు. చివరికి ఆప్యాయంగా ఉండే అన్నా చెల్లెల మధ్య చిచ్చు పెట్టారు. రేపు ఏం జరుగుతుందో ఏమో.